హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచల్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం పెయింటింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది మీరు చూసారు కదండి. ఇది వన్ ఆఫ్ ది మెథడ్ అండి. సెకండ్ మెథడ్ కూడా ఉంది. మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా ఉందో ఆ మెథడ్ మీరు సెలెక్ట్ చేసుకొని నీట్గా పెయింటింగ్ అనేది వేసుకోండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఇలా పెయింటింగ్ వేసుకునేటప్పుడు చూసారు కదండి, ఈ విధంగా మనకి మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మరియు నేను ఆల్రెడీ చెప్పాను కదా, వైట్ కలర్ వేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది మనకి అని. చూడండి, చూపిస్తున్నాను. ఈ విధంగా కనపడుతుందని. వైట్ అండ్ ఎల్లో కలర్ వేసుకున్నప్పుడు కూడా మనకి వెనక మనం డీటెయిలింగ్ ఇచ్చుకోవటానికి ఇలా క్లారిటీగా కనపడుతుందండి. అది కూడా నేను మీకు ఎల్లో కలర్ది కూడా క్లారిటీగా నేను మీకు చూపిస్తాను. ఈ రెండు మనకి ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఎలా ఉండాలి, మరియు ఇలా పెయింట్ వేసినప్పుడు లోపల మనకి ఇన్ డీటెయిల్గా మనకి వైట్ కలర్కి ఎల్లో కలర్కి కనపడుతుంది అన్నాను కదా, అది. మరియు సెకండ్ మెథడ్ అనమాట పెయింటింగ్ వేసుకోవటానికి. ఫస్ట్ మెథడ్ ఆల్రెడీ మీరు చూసేశారు కదా. సెకండ్ మెథడ్ అని ఎలా వేసుకోవాలనేది నేను ఇదిగో చూడండి, ఈ బటర్ఫ్లై అనేది వేసి నేను మీకు చూపిస్తానన్నమాట. ఏది ఎప్పుడు ఎలా వేసుకోవాలనేది క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా ఈ వీడియోలో మనం పెయింట్ వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తానండి. అంటే మనకి పెయింట్ లాంగ్ లాస్టింగ్గా ఉండటం కోసం మనం ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు ఇన్ డీటెయిల్గా జూమ్లో దగ్గరగా నేను పెయింటింగ్ వేసేది అనేది మీకు క్లారిటీగా చూపిస్తానన్నమాట. ఈ వీడియోలో మీరు చూసేసేసేయండి. ఫస్ట్ అయితే మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఇందాక మిస్టేక్ అనేది చూపించాను కదండి ఫ్రాక్ దగ్గర, అలా అవ్వకుండా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా మనకైతే రింగ్ ఒకటే ఉంది కదా, మగ్గం స్టాండ్ అయితే లేదు కదా. నేనైతే ఈ విధంగా ఈ రింగ్ అనేది యూజ్ చేసుకొని కింద చూసారండి ఒక బకెట్ అనేది పెట్టుకున్నాను అనమాట. అది అలా పెట్టుకోవటం వల్ల పక్కన సైడ్ ఉన్న క్లాత్ అనేది చూపిస్తున్నా చూడండి, ఆ క్లాత్ అనేది దీని కిందకు వచ్చేసే రాకుండా మనకి చక్కగా పెయింట్ అనేది అంటకుండా నీట్గా ఉంటుందన్నమాట. అదే రింగ్ పెట్టేసి మనము చేతిలోనే పట్టుకొని వేస్తూ ఉంటే ఒకవేళ గాలికైనా సరే అది ఆ క్లాత్ అనేది దాని కిందకు వెళ్ళిపోతే దానంతా పెయింటింగ్ అనేది అవుతుందండి. సో అలాంటి మిస్టేక్స్ అనేది మనం లేకుండా ఉండాలంటే ఈ విధంగా పెద్ద రింగ్ అయితే ఇలా బకెట్ అనేది పెట్టుకోండి, చిన్న రింగ్ అయితే చిన్న మగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకొని బొమ్మ అనేది మనం క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఫస్ట్ ఎల్లో కలర్ది పెయింటింగ్ చేసినాం కదా. పెయింటింగ్ చేసేసినాక దాన్ని కదిలించకుండా ఉంటే ఆరిపోయిన తర్వాత మనకి చూసారా పైన ఐబ్రోసు, ఐస్, నోస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇలా మనకి డ్రై అయిపోయినాక కనిపించిన తర్వాత మనం బ్లాక్ కలర్ పైన షేడింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. బ్లాక్ కలర్తో ఈ ఐలైనరు, ఐబ్రోస్, ఐస్ అనేవి మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి పెయింటింగ్కి కనిపించదండి, అంటే ప్రతి కలర్కి కనిపించదు. వైట్ ఎల్లో కలర్కి మాత్రం మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇలా డ్రై అయిన తర్వాత మనం షేడింగ్ ఇచ్చుకుంటే మనం వేసిన ఇదనేది పెయింటింగ్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్లో పెయింటింగు, మరియు మనము ఈ పెయింటింగ్ వేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పెయింటింగ్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా పెట్టాలండి. లేదా మనం గబుక్కుని ఇలా పెట్టేసామనుకో, గాలి ఏదన్నా వచ్చినా ఇది వచ్చి దీని మీద పడినా ఇది మొత్తం చెరిగిపోద్ది. ఈ 3D అవుట్లైనర్ అనేది పక్కన వాటికి అంటుకుంటుంది. అలా పెయింటింగ్ అంతా క్లమ్జీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చూసారా ఎంత బాగుందో పెంగ్విన్, నచ్చిందా మీకు? ఈ విధంగా మనం పెంగ్విన్ అనేది డ్రా చేసుకొని మనం ఈ విధంగా మనం పెయింటింగ్ అనేది వేసుకోవచ్చండి. ఈ పెయింటింగ్ అనేది మనం పోకుండా ఎలా ఉండాలి అంటే, మనం ఇలా పెయింటింగ్ అనేది వేసినాక ఈ రోజంతా మనం లీవ్ చేసేయాలన్నమాట. నీట్గా చక్కగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం దీన్ని ఉల్టా తిప్పి ఈ విధంగా వెనక మనం ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట.
ఐరన్ అనేది చేస్తే ఏంటంటే మనకు అసలు జీవితంలో పోదండి. క్లాత్ అనేది చిరగాలే కానీ మనకి పెయింట్ అనేది పోదనమాట. చెప్పాను కదా, మనము పెయింట్ చేసేటప్పుడు కూడా మనం బ్రష్ని ఇలా 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 అంటే ఆ కలర్ అనేది ఈ క్లాత్లో దిగిపోద్ది అనమాట. అప్పుడు మనకి అస్సలకి పోదు, చాలా నీట్గా క్లారిటీగా వస్తుంది అనమాట. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా రిమైనింగ్ బొమ్మలు కూడా నేను ఈ విధంగానే పెయింట్ వేసుకున్నానండి. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్క డయాగ్రామ్ని ఏ విధంగా ఫస్ట్ ఏం వేసామో తర్వాత ఏం వేసుకున్నాము, ఎలా అవుట్లైన్ ఇచ్చానో వీడియో ప్రకారం కాకపోయినా నేను మాటల్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా ఈ రింగ్ కాకుండా పెద్ద రింగ్ కూడా ఉందని. నేను వీడియో పెడతాను చూడండి. దీని తర్వాత నెక్స్ట్ ఈ రెండు కలిపి మనం ఒక పక్కన క్లాత్ ఉంది కదా, ఇటు పక్కన మనం వేసుకొని ఓ పక్కన పెట్టుకున్న, ఇటు నెక్స్ట్ సైడ్ వైపు మనం ఇది పెట్టుకొని ఫోర్ ఒకేలాగా వేసేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను మీకు పెడతాను చూడండి ఈ వీడియోలోనే. ఆ విధంగా మనం పెట్టుకొని పెయింట్ అనేది వేసుకోవాలి. చెప్పాను కదా మనకి ఈ కలర్ అనేది త్వరగా డ్రై అయిపోద్దండి, కానీ మనం వేసిన 3D అవుట్లైనర్ అనేది అస్సలు డ్రై అవ్వదు అనమాట. సో మనకి అది తెలియకుండా మనం ఎలా పడితే అలా వేసేసి వదిలేసి ఊరుకున్నామంటే అది పక్కకి జరిగి మొత్తం అంటుతుందండి. అంటే నాకు ఫస్ట్లో తెలియక నేను ఆ విధంగానే చేశాను. చూడండి ఎలా అయిందో, ఇట్లా కలిసిపోద్ది అనమాట. మరి ముఖ్యంగా నాకు దీనికి అయిందండి. చూడండి, చూసారా? ఈ విధంగా మీకు జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్లుగా కంపల్సరీ ఇలాంటి రింగ్ ఒకటి తీసుకోండి. నేను చూపిస్తా. మనకి చిన్న రింగ్ అయితే ఒక మగ్ లాంటిది చాలు. సపోజ్ చూపిస్తాను, ఇదే మగ్ అనుకోండి. దీని మీద ఇలా క్లాత్ అనేది ఇలా ఇలా ఈ సైడ్స్ ఉన్న క్లాత్ని ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసేసుకొని మనం పెయింట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా వదిలేసేయచ్చు. అదే మనం పెద్ద సైజ్ రింగ్ తీసుకున్నాం అనుకోండి, మనకి బకెట్ ఉంటుంది కదా, నేను అది కూడా వీడియోలో చూపిస్తాను. ఆ బకెట్ కింద పెట్టి మనం డ్రా అనేది చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. నేను ఇంకొకటి వేస్తే నాది పెయింటింగ్ అంతా అయిపోద్దండి. మీకు కావాలంటే అది కూడా వీడియో తీసి పెడతాను. ఇది ఒక ప్రాసెస్ అనమాట. మనకి 2 ప్రాసెస్ ఉన్నాయి. ముందు మనం డ్రా చేసుకొని మొత్తం అయిపోయినాక అవుట్లైన్ గీసుకోవటం. నెక్స్ట్ వచ్చేసి కావాలంటే మనం అవుట్లైన్ డ్రా చేసుకొని అవుట్లైన్ డ్రై అయిపోయిన తర్వాత మనం లోపల పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. 2 టైప్స్గా వేసుకోవచ్చు. మనకి ఏది ఈజీగా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో పెయింటింగ్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఎలా ఉండాలి అనేది టిప్స్ ట్రిక్స్ అని చూసారు కదా. మరియు ఫస్ట్ మెథడ్ చూసారు కదా. సెకండ్ మెథడ్కి టైం అనేది చాలా లెంతీ అయిపోయిందండి ఈ వీడియో. సో సెకండ్ మెథడ్లో మనం పెయింటింగ్ అనేది ఎలా వేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈలోపు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.